ప్రజా ప్రజాశాంతి పార్టీ అయిన కేఏ పాలు ఎంత అతనికి మనం అనుకుంటాం కానీ తను కామెడీ అంటే కానీ తను సీరియస్గానే ఏదున్నా కూడా కంటెంట్తోనే మాట్లాడతాడనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరగలేదు 2024లో, ఈ ఎన్నికలు రద్దు చేయాలి అంటూ కూడా ఎన్నికల కమిషన్కు నేను ఇది చివరి వార్నింగ్ ఇస్తున్నానంటూ కూడా కేఏ పాలు మాట్లాడుతున్నారు. కేఏ పాలు వార్నింగ్ ఇచ్చారు ఎన్నికల కమిషన్కి. ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు. 1800 బూతులలో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయి ఆధారాలతో చెప్పారని కూడా తెలిపారు. తమ ఫ్యామిలీ నుంచి 25 మంది ఓట్లు వేస్తే రెండే చూపించారని కూడా ఆయన చెప్పడం కూడా చూసాము. ఇప్పుడు మళ్ళీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయినట్లేనని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈవీఎంలు వాడిన 50 దేశాలు ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని కూడా అన్నారు. ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలని, మళ్ళీ ఎన్నికలు జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. భరత్ గారు, వైజాగ్ ఎంపీ భరత్ గారు వైజాగ్లో ఎవరికి తెలియదని, ఆయనకి ఓట్లు ఎలా పడ్డాయని నిలదీశారు. చంద్రబాబుని అమెరికా రావాలని తాను కోరానని, అక్టోబర్ 2న సబ్మిట్ పెడతామని చెప్పారని కూడా అన్నారు. ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్నారని, తనతో కలిసి రావాలని, అప్పులు తీరుద్దాం, ఉద్యోగాలు కూడా సృష్టిస్తామని కూడా పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడుకి. ప్రజలకు ఇదే తన చివరి అంటే ఎన్నికల కమిషనర్కి ఇదే చివరి వార్నింగ్ అని. చలో అంటే జనాలు తనతో వచ్చి ప్రజలను కూడా నేను కోరుతున్నాను, జనాలను కూడా కోరుతున్నాను, నేను ఇదే ప్రజలకి చివరి వార్నింగ్ కూడా అంటే నేను ప్రజలను వేడుకుంటున్నాను, జనాలు తనతో వచ్చి ధర్నాలు చేయాలని కూడా, ఈవీఎంల పైన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కూడా, ధర్నా చేయాలని కూడా, ప్రజలు నాతో కలిసి రండని కూడా పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడికి డెడ్ లైన్ ఇస్తున్నానని, వారం రోజుల్లోగా తనను కలవకపోతే అక్టోబర్ 2వ తేదీలోకి పెద్ద వార్నింగ్ ఇచ్చాడు అనమాట కేఏ పాల్. అమెరికా రాకపోతే తాను తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో దేవుడు నిర్ణయిస్తాడని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మరి ఇది సీరియస్గా తీసుకుంటారు లేదు, ఎందుకంటే పంపుతారు, ఎంత సీరియస్గా మాట్లాడినా అది కామెడీగానే చూపిస్తారు మీడియా కాబట్టి దీన్నైతే లైట్గానే తీసుకుంటారు కూటమి ప్రభుత్వం అని కానీ ప్రజలకైతే తెలుసు, ప్రజలు నారా లోకేష్ కన్నా కేఏ పాలే బెటరు, షర్మిల కన్నా కేఏ బెటర్ అని అంటూ ఉంటారు. మరి చూడాలి ఇంకా దీనిపైన ఇంకా సీరియస్గా ఏమైనా స్పందిస్తాడో కేఏ పాల్, లేకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేఏ పాల్ని కలవడం కూడా చూసాము. రేవంత్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేయడం చూసాము, మీరు వస్తే నేను పరిశ్రమలను ఇప్పిస్తాను, పరిశ్రమలు తెచ్చేలా చూస్తానని. మరి రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ స్పందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కూడా వెళ్ళారు, కానీ కలవలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా చాలాసార్లు చూసాము, కానీ దాన్ని కంటెంట్తో తను మాట్లాడిన చాలా మీడియా తనని కామెడీగా చూపించడం కూడా చూసాం. మరి ఇప్పటికైనా తను కొంచెం సీరియస్గా మీడియా చూపిస్తే బాగుంటుంది.